రెడ్డి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కలుస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దాని గురించి? ప్రభుత్వం నిజంగా ప్రైవేటీకరణ చేస్తుందా లేకేంటి స్వామి? పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అది ఒక చట్టబద్ధతమైంది. అది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్టులు ఈ పీపీపీ మీదే చేస్తుందండి. అంతెందుకు వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా కొన్ని హాస్పిటల్ కూడా ఆయన ఈ పీపీపీ దాని మీదే చేసుకొచ్చారు ఆయన. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ పార్టీ దారుణ పరాజయమైన తర్వాత ఏదో విధంగా బయటకు వచ్చి అసలు నిజంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మీద ఏదన్నా కనుక తేడా ఉంటే ముందు ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీ విద్యార్థులు ఉన్నారో ముందు వాళ్ళు వస్తారు బయటికి. అసలు వీళ్ళు ఇన్ని ర్యాలీలు చేశారు, ఏ రోజన్నా వాళ్ళు వచ్చారా బయటికి? ఎందుకంటే వాళ్ళకు తెలుసు కేవలం ఏంటంటే దాన్ని కట్టడాల వరకు మాత్రమే పీపీపీ దాని మీద వెళ్తుంది తప్ప దాని అజమాయిషి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటది. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఆ దాని మీదే మొన్న నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్తే మీరు ప్రజలను పిచ్చోళ్ళు చేసినట్టు నన్ను చేయొద్దని అందామే. ఎందుకంటే ఈ విషయం వాళ్ళకే తెలుసు. సో ఏంటంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక నిదానం పట్టుకొని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇన్ కేస్ మెడికల్ కాలేజీ విద్యార్థులు స్టూడెంట్లు అందరికీ కూడా తెలుసు. ఈ పీపీపీ మీద వెళితేనే ఇంకో 35 సీట్లు అదనంగా కాలేజీలకు వచ్చినాయి. ఆ విషయం వాళ్ళకే తెలుసు. కాకపోతే ఏంటంటే జనాలు ఇంకా పిచ్చోళ్ళని చేద్దామని చూస్తున్నారు. అది జరిగే పని అయితే కాదు. ప్రతిపక్ష నేత ఏమో అది ప్రైవేటీకరణ చేస్తుంది. అది అలా చేస్తే ప్రజలందరూ మోసపోతారు, వైద్యం కూడా డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాలని చెప్పి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ అధికార పక్ష నేత చంద్రబాబు ఏమో పీపీపీ మోడల్ చేస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు స్వామి అసలు? ఈ రోజు కొన్ని హాస్పిటల్కి వెళ్ళాలంటే మౌలిక సదుపాయాలు అందులో కావాలంటే అనేక రకమైన సేవలు ఇవ్వాలంటే అన్ని గవర్నమెంట్ చేయాలంటే అది కుదిరే పని కాదు. కాబట్టి ఏంటంటే పబ్లిక్ ని ప్రైవేట్ ని కూడా భాగస్వామ్యం చేసుకుని వెళ్తే కొన్ని ఇంకా మంచి సౌకర్యాలు ఇవ్వగల ఉద్దేశంతో ఉంటది. కాబట్టి ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని కేవలం ముందే చెప్పానుగా అదే వీళ్ళు ఏంటంటే వీళ్ళ నినాదం ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన ఎలాగో అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో చర్చించరు. అసెంబ్లీలో చర్చిస్తే అసలు ఈ పీపీపీ విధానం ఏంటన్నది వాళ్ళకు కూడా సీఎం గారు కానివ్వండి వీళ్ళు కానీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటది. అసలు ఇతను అసెంబ్లీకే వెళ్ళరు కదా. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏం సుఖం తిరగటం. కాబట్టి ఆ విధానం అన్నది కరెక్ట్ కాదు. వీళ్ళు ఏదన్నా కానీ ఇలాంటివి తీసుకెళ్లి ప్రజల్ని ఇంకా ఎర్రోలు చేద్దామంటే వినేవాళ్ళు ఎవరూ లేరు. అంటే సార్ ముఖ్యంగా మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, కానీ మేము మా చంద్రబాబు వచ్చాక మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దానికి? వాళ్ళ హయాంలో 15 మెడికల్ కాలేజీలు తెచ్చారంటున్నారు. ఎన్ని పూర్తి చేశారు? 15లో గట్టిగా 4 ఎన్నో పూర్తి చేశారు. మిగతా అన్ని ఎందుకని ప్రాథమిక పునాది స్థాయిలో నుండిపోయినాయి. దేని మీద తెచ్చారు? ఆ తెచ్చిన డబ్బులను ఎందుకు పెట్టారు? రుషికొండ ప్యాలెస్ మీద పెట్టారు. రుషికొండ ప్యాలెస్ మీద దానికి ఇచ్చిన విలువ నిజంగా ఈ మెడికల్ కాలేజీ స్టూడెంట్ల మీద ఈ యువత మీద కనుక దృష్టి ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి దీని మీద ఎందుకు పెట్టలేదు? అది కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు ప్రజలు. కాకపోతే ఏంటి వీళ్ళ చెప్పే మాయ మాటలు అయిపోయింది. వాళ్ళది ఆ శతకం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి శతకం అన్నది అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఏంటంటే ఒక విజన్ ఉన్నోళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఐటీ శాఖ మినిస్టర్ గారు కానివ్వండి, ఎవరి పరిధిలో వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని వీళ్ళు గుర్తిస్తే బాగుంటుందని మనం